హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో అద్దిరిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. అది కూడా మినపప్పు లేకుండా, అలాగే దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేకుండా ఈజీగా దోశలు అనేవి తయారు చేసుకుందాము. మరి అవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఒంటికి చలువ చేస్తాయండి. చాలా ఈజీ ప్రాసెస్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు మజ్జిగ తీసుకున్నాను. అలాగే ఒక పావు కిలో బియ్యం, అలాగే అరకప్పు వరకు సగ్గు బియ్యం, అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ రేషన్ బియ్యం దోశలకి చాలా బాగుంటాయి. మీ దగ్గర ఈ బియ్యం లేకపోతే వేరే బియ్యం అయినా వాడుకోవచ్చు. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని గాలించుకోవాలండి. రేషన్ బియ్యంలో వేసుకుంటుంది కాబట్టి గాలించుకోవాలి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా ఒకసారి కడిగి ఈ విధంగా వేసుకోవాలి. మెంతులు కూడా కడుక్కొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని మజ్జిగతో నానబెట్టుకోవాలి. మనం ముందుగా ఏమి వేసుకున్నా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత కడగం కాబట్టి ఈ విధంగా కడిగి మజ్జిగతో నానబెట్టుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ అనేవి వేసుకోవక్కర్లేదండి. ఈ మజ్జిగ సరిపోతుంది. ఒకవేళ మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటే మజ్జిగ వేసుకుని కొంచెం మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఒక 4 గంటల వరకు నానబెట్టుకున్నాను. ఇవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం కొంచెంగా మిక్సీలో వేసుకుని ఇవి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం మజ్జిగ వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఏమాత్రం బరక లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇదే విధంగా డైరెక్ట్గా దోశలు వేసుకోవచ్చు. లేదా మీకు ఇంకా పుల్లగా కావాలనుకుంటే ఇది ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకున్నా కూడా పిండి చక్కగా పులుస్తుందండి. మనం ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటాయి. కాబట్టి నేను అప్పటికప్పుడు వేస్తున్నానండి. ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా నూనె రాసుకుని కొంచెం వేడైన తర్వాత పిండి మిశ్రమాన్ని ఒక గరిటెతో తీసుకుని మెల్లగా దోశ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని పలుచగా దోశ వేసుకోవాలండి. ఇది మందంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి, అలాగే పలుచగా వేసుకున్నా బాగుంటాయి. నేనైతే ఈ విధంగా వేశాను. చూసారు కదా, చూడటానికి చక్కగా చిల్లులుగా దోశ అనేది ఎంత బాగా కనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ దోశలు చాలా బాగుంటాయి. దీంట్లోకి ప్రత్యేకించి చట్నీ ఏమీ అవసరం లేదండి. ఇందులో కొంచెం ఆవకాయ కానీ లేదా కారంగా ఉండే చట్నీలతో తింటే ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. 2 వైపులా కాల్చుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొక దోశ వేసుకుంటున్నాను. ఇవి చాలా త్వరగా కూడా అయిపోతాయండి. మనకి ఇంట్లో టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా దోశలు అనేవి వేసుకోండి. చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచిగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మజ్జిగ దోశలు, అలాగే సగ్గుబియ్యం దోశలు ఏమైనా అనొచ్చండి. పుల్లట్లు కూడా అంటారు. నేను ఇక్కడ ఆవకాయతో సర్వ్ చేస్తున్నాను.